అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత విక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తులారాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం తులారాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాము. ఈ రాశికి 5వ ఇంట రాహు, 6వ ఇంట్లో రవి, శని, కుజ, బుధులు, 7వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో గురువు, 11వ ఇంట్లో కేతు. ఓవరాల్గా తీసుకుంటే కాలసర్ప దోషం ఉంది అన్ని రాశులకు ఉన్నట్లే, కానీ మాత్రం గ్రహాలన్నీ ఏ గ్రహం ఎక్కడో అక్కడ ఉంది, ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. లక్ అని చెప్పచ్చు. అంటే తులారాశికి రాహు విశేష రాజయోగకారకుడు. ఎందుకు అంటే తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది, నడి నక్షత్రం అంటారు, అంటే మధ్యలో ఉంది 4 పాదాలతో. స్వాతి నక్షత్రం అంటే తెలియని వాళ్ళరు. ముత్యాలు తయారయ్యేది అక్కడే, నరసింహస్వామి పుట్టింది అక్కడే, ఆ నక్షత్రంలో. వాయుదేవుడు నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. దానికి అధిపతి రాహు 5వ ఇంట్లో ఉన్నాడు, అంటే కోణంలో ఉన్నాడు, మూల త్రికోణంలో ఉన్నాడు. అంటే అదృష్టం అని అర్థం, తెలియనటువంటి అదృష్టం ఉందని అర్థం. రాహు అంటే ఒక మాయ, అందుకే తెలియని అదృష్టం అని చెప్పాను. ఇక 6వ ఇల్లు, 6వ ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు. ఈ రాశికి, ఈ రాశులను ఉచ్చస్థితి పొందే గ్రహం 6వ ఇంట్లో ఉంది. శని 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతాడు. 6వ ఇంట్లో శని అంటే గత 30 సంవత్సరాలకు ముందు శనేశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి రాజయోగులకు ఇచ్చుంటాడు. ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే అంటే ఒక 40-50 సంవత్సరాలు ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ విషయం. ఈయన 18 సంవత్సరాల ముందు రాహు ఈ కుంభంలో ఉన్నప్పుడు, 5లోకి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇచ్చుంటాడు. అంటే ఈ దీర్ఘకాల సంచార గ్రహాలు 18 సంవత్సరాల తర్వాత రాహు అక్కడికి వచ్చాడు, 30 సంవత్సరాల తర్వాత శని అక్కడికి వచ్చాడు. విశేషమైన లైఫ్లో మొత్తం ఏం కావాలంత ఇచ్చేటువంటి సందర్భం ఇది. అదేవిధంగా రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు శుక్రుడు డైరెక్ట్గా. రాశ్యాధిపతి డైరెక్ట్ రాశిని చూస్తున్నాడు. అప్పుడు మనకి ఇంకేం కావాలి అసలు? ఇప్పుడు మనకు సహాయం చేసేవాడు మనకు అందుబాటులో ఉంటే ఎట్టుంటుంది? శ్రమే ఉండదు, ఏం కావాలో దగ్గరికి వస్తుంది. ఈ రాశికి గోచార రీత్యా గురువు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురుబలం ముందు రాశిని చూస్తాడు, శుక్రుడు చూస్తాడు, గురువు చూస్తాడు. రాహు 5వ ఇంట్లో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు. కేతు అంటే ఏది తల్లలేని గ్రహం కదా, అది కూడా లాభంలోనే ఉంది. అంటే ఏ గ్రహాలు ఎక్కడో అక్కడ ఉన్నాయి. రవి 6వ ఇంట్లో బలవంతుడే, కుజుడు 6వ ఇంట్లో బలవంతుడే, భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో ఎక్కడ ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు? భాగ్యాధిపతి, పంచమాధిపతి ఇద్దరు కలిసి 6వ ఇంట్లో ఉన్నారు. అంటే అన్ని విధాల బాగున్న ఏకైక రాశి తులారాశి. ఇప్పుడు ఏడా ఒక గ్రహం వ్యతిరేకంగా ఉంటే మనం చెప్దాం, అంటే స్థానాలతో సహా మనం వివరిస్తున్నాం ఇక్కడ. అంటే 6వ ఇంట్లో పాపగ్రహాల బలం ఎక్కువ. రాహువు ఈ రాశికి అధిపతి కాబట్టి పంచమంలో మూల త్రికోణంలో వచ్చాడు, అది మంచిది. లాభంలో కేతు, 9లో రాహు, గురువు. ఇక్కడ వీళ్ళు సంపూర్ణంగా ఉంది ఈ మాసం అని చెప్పచ్చు, వీళ్ళు అదృష్టం అని చెప్పచ్చు. మరి బాగుండే గ్రహాన్ని పట్టుకుని మనం జాగ్రత్తలు చెప్పి, దోషాలు చెప్పి, మనకేదో యూట్యూబ్లో అవకాశం ఇచ్చారు కదనేసి చెప్పకూడదు. ఏదంటే అనవసరం సబ్జెక్ట్ వామిటింగ్ ఎత్తకూడదు. ఉన్న విషయం చెప్తున్నాం. ఈ గ్రహాలు మళ్ళీ మారుతాయి. మారినప్పుడు కొన్ని గ్రహాలు బాగుంటాయి, కొన్ని గ్రహాలు బాగుండవు. దాన్ని బట్టి బాగలేని కానీ పరిహారం చెప్తాం, బాగుండదని ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు తులారాశులకి అన్ని విధాలా బాగుంది. చక్కటి జీవిత భాగస్వామి, పెళ్లి కావాలనుకుని ఇప్పుడు ట్రై చేస్తే మంచి పెళ్లి అవుతుంది, మంచి భార్య వస్తుంది, భార్య వచ్చిన వరకు కలిసి వస్తుంది. లేదా ఆడవాళ్ళకైతే మంచి భర్త వస్తాడు. అందున ఇప్పుడు ప్రయత్నిస్తే వాళ్ళకి నచ్చినటువంటి జీవిత భాగస్వామి. అందం వేరు, నచ్చడం వేరు. అంటే కొంతమంది అనుకుంటారు అంత బాగుంది అమ్మాయి, ఈ అబ్బాయికి ఎందుకు నచ్చలేదు అనుకుంటారు. అతను నచ్చలేదు అంతే. లేదు, అతను నచ్చిన అమ్మాయి అతను అందంగా ఉన్న అమ్మాయి కన్నా బాగుండదు, కానీ ఇతనికి నచ్చుతుంది. అది ఫేట్ అంటారు, మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ కాబట్టి. ఇక్కడ నచ్చిన జీవిత భాగస్వామి వస్తుందని చెప్పచ్చు. గురుగారు, మరి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా ఈ మాసంలో వీరికి? అన్ని అవకాశాలు వస్తాయండి. వీళ్ళకి రాని అవకాశాలు ఏం లేవు. వీళ్ళు ప్రయత్నించుకోకుండా వీళ్ళు వచ్చిన దుర్వినియోగం చేసుకోవడం, అది వీళ్ళ స్వయంకృత అపరాధం తప్పితే వీళ్ళకి అన్ని అవకాశాలు బాగున్నాయి. చక్కగా 9లో గురువు ఉన్నాడు, దైవబలం ఉంది, వీళ్ళకి ప్రమోషన్స్ బాగుంటాయి. ప్లస్ ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులున్నా వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు, అన్నింటిని ఎంజాయ్ చేస్తుంటారు. గ్రహాలన్నీ బాగున్నాయి కదా, మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. తులారాశి అంటే వ్యాపారము, పెట్టుబడి. మరి ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యం అన్నారు కాబట్టి చెప్తున్నాను.
ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, ధైర్యంగా ఉంటాడు. అతనికి లో బీపీ ఉంటుందా? 1 లక్ష రూపాయలు జోబు చేతుల్లో లో బీపీ ఉంటుందా? ఉండదు. తక్కువ ఎవరైనా వచ్చి దొంగలించుకు వెళ్ళిపోతాడు. హై బీపీ స్టార్ట్ అవుతుంది. బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఒక వ్యక్తికి కష్టాల్లో ఉంటాడు, డల్గా ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఏం చేయాలా ధైర్యం లేదు, అంటే లో బీపీ ఉంది. ఇప్పుడు తక్కువ 1 లక్ష రూపాయలు డబ్బు దొరుకుతుంది, బీపీ నార్మల్ అవుతుంది, ధైర్యం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ లో బీపీ ఉన్న వ్యక్తి ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుందంటారు. హై బీపీ ఉన్న వ్యక్తి ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంటారు. ఇక్కడ మనం ఉప్పు వాడాము ఇద్దరికి, ఈయనకేం ఉప్పు తగ్గించామా, ఆయన ఉప్పు పెంచామా? డబ్బులున్న వ్యక్తికి ఒక్కసారిగా బీపీ డౌన్ అయిపోయింది, డబ్బులు పూసింది కదా, అయ్యో ఒక్కసారి నా బీపీ డౌన్ అయిపోయింది అంటాడు కదా. ఉప్పు తిని బాబు అంటే వింటాడా? నాకు డబ్బు కావాలి రాడు, నన్ను ఉప్పు తినమంటే అంటాడు. ఒక వ్యక్తి డల్గా ఉంటాడు, డబ్బులు ఉండవు, నాకు డబ్బు కావాలంటాం, నా బీపీ డౌన్ అయిపోయింది డబ్బు లేకుండా అంటాం. బీపీ డౌన్ ఉప్పు తినరా బాబు అంటే తింటాడా? పెరిగేదానికి డబ్బు కావాలంటాడు. అంటే ఆరోగ్యం అనేది మన సైకాలజీకి సంబంధించింది. మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే డబ్బుకు సంబంధం ఉండదు, దేనికి సంబంధం ఉండదు. అంటే దీని స్థిత ప్రజ్ఞత అంటారు, దీన్ని సాధించుకోవాలి ఎవరైనా సరే. ఇది తులారాశి వాళ్ళని కాకుండా అందరికీ చెప్పాను అనమాట, ఫీలింగ్. కాబట్టి ఇప్పుడు స్థిత ప్రజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఉన్నప్పుడు పొంగిపోకుండా, లేనప్పుడు కుంగిపోకుండా ఉండగలగాలన్నప్పుడే భగవంతుడు కూడా ఇతనికే ఇవ్వాలి నిజంగానే అనేసి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది, వీళ్ళకి లో బీపీ లేదు, హై బీపీ లేదు, ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఏదున్నా సమస్యే కదా, వీళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంది. 6వ ఇంట్లో గ్రహాలు రాసే మన భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు, లాభాధిపతి బాధకాధిపతి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 6వ ఇంట్లో, ఆరోగ్యం సమస్య కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనుకుంటే వీళ్ళకి ఉండవు. కాకపోతే నేను మనకు మన మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పాను అనమాట. ఒక వాచ్ ఉంటుంది, ఆ వాచ్లో లోపల పరికరాలు ఉంటాయి, బ్యాలెన్స్ ముళ్ళు అంటారు దాన్ని. ఒకటి ఉంటుంది, అది కింద పడిపోయినట్టే ఉంటుంది, టకటకటగా ఆడుతూ ఉంటుంది, చూస్తే పడిపోతుందేమో అనిపిస్తుంది కానీ పడదు, కానీ 24 అవర్స్ తిప్పుతుంది. సేమ్ మనలో కూడా మనసు అనేది ఒక బ్యాలెన్స్ ముళ్ళు, దాన్ని అలా పెట్టుకున్నప్పుడు లైఫ్ అంతా మనం. మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటారు గురుగారు? దాంపత్య జీవితము బ్రహ్మాండంగా ఉంది, అదే చెప్పాను. నచ్చిన జీవిత భాగస్వామి వస్తుంది, జీవిత భాగస్వామి వచ్చిన వరకు బాగుంటుంది. మంచి వీళ్ళు వివాహం జరిగిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. వివాహ విషయం బాగుంది, సంతాన విషయం బాగుంది, విద్యా విషయాలు బాగున్నాయి. ఇప్పుడు పరీక్షల మాసం మార్చి అంటే ఈ పరీక్షల్లో కూడా బాగా చురుగ్గా పాల్గొంటారు, బాగా రాస్తారు. వీళ్ళు చదువుకున్న క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి, అడిషనల్ పేపర్స్ తీసుకుని మరీ రాస్తారు, చాలా బాగుంటుంది. కాబట్టి విద్యార్థినులకు, కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు, కొత్తగా పెళ్లి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు, పెట్టుబడులు పెట్టే వాళ్ళకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, అన్ని రంగాల వాళ్లకు బాగుంది. ఏదైనా వీళ్ళు బంగారు ఆభరణాల పాటు లాంటివి కొనడము, లేదా అటువంటి షేర్స్లో పెట్టుబడులు పెట్టడము, ఇట్లా పలు రకాల మల్టీ టాస్క్లని కూడా వీళ్ళు బాగున్నాయి. మరి అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు తులారాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన. 2వ స్థానాధిపతి అంటే 2వ స్థానం అంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. తులారాశి వాళ్ళు కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటుంది. రాశాధిపతి శుక్రుడు, వ్యయాధిపతి బుధుడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, మహావిష్ణు ఆలయానికి వెళ్తూ ఉంటే వీళ్ళకు సంపత్కరంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని గ్రహాలు బాగున్నాయి, ఇప్పుడు ఈ ఆరాధన ఇంకా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.